చప్పలు కొడదామా? బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఒక్కడే మనల్ని తప్పించేవాడు, ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు, ఆయన సమస్త కీడులు ఉపద్రవముల నుండి విడిపించగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామండి, కీడులన్నీ తప్పించబడుతున్నామండి. ప్రభు మహా కృప కాపాడు, కీర్తనకారుడు చాలా సందర్భాలు అన్నాడు, పక్షి తప్పించుకున్నట్లు మనము చేసాం. ఉరిలో నుండి తప్పించబడ్డట్లు మనం ఏం చేయబడ్డాం? తప్పించుకున్నాం. ప్రభు మనల్ని తప్పిస్తున్నాడు, ఇది మనం కాపాడబడుతున్నాం అనే మాట ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సాధారణంగా ఒక విశ్వాసికైనా పరిశుద్ధులకైనా కీడులు ఎలా పొంచుంటాయి, ఎలా దాన్ని గుర్తుపెట్టాలి, మన కీడు కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని కొన్ని విషయాలు దేవుడి వాక్యం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే అక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పారు.